మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్స్ లో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. మనం బిజినెస్ పెట్టడానికి మనకి డబ్బులే కాదు, మనకున్న కళతో కూడా మన హాబీ ఏదైతే ఉందో అదే ప్యాషన్గా ఒక బిజినెస్ ప్రొఫెషన్గా మార్చుకోవచ్చు అని ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా నిలిచారు దుర్గా విశ్వనాథన్ గారు. ఈరోజు మనతో ఉన్నారు. అసలు ఆ ఆర్ట్ ఏంటి, ఆ బిజినెస్ ప్రొఫెషన్ వైపు రావడానికి గల రీజన్స్ ఏంటి, అందులో అప్ అండ్ డౌన్స్ ఎలా ఉంది, సో వీటన్నిటి గురించి ఈరోజు అయితే మనం మాట్లాడదాం. హలో అండి దుర్గా విశ్వనాథన్ గారు. యా, బేసిక్ జాబ్ని వదిలేసి ఒక వ్యాపారం వైపు రావాలి అన్న ఆలోచన ఎందుకు వచ్చింది మీకు? బేసిక్గా జాబ్ అనేది అందరూ చేస్తూనే ఉంటారండి, బట్ మనలో ఉన్న ఒక ఆర్ట్ అనేది ముందుకు రావాలి అంటే అది బిజినెస్ త్రూనే వస్తుంది అనమాట. సో ఒక మార్నింగ్ టు ఈవినింగ్ వరకు జాబ్ చేసే మైండ్ సెట్ అయితే నాది కాదు. మనకంటూ ఒక గుర్తింపు ఉండాలి, ప్రతి లేడీస్ అనేది ముందుకు రావాలి అన్న థాట్తోనే మేము స్టార్ట్ చేసింది. దీనికి ఇన్వెస్ట్మెంట్ అంటూ కూడా మేము పెట్టింది ఏం ఎక్కువ లేదండి. జస్ట్ చాలా అంటే చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్తోనే మేము స్టార్ట్ చేసాం. ఎందుకు అంటే వర్కర్స్ని హైర్ చేసుకునేంత బడ్జెట్ కూడా మా హ్యాండ్లో లేదు. సో నాకు పెయింటింగ్ సిస్టమ్, ఆ పెయింటింగ్ని జనాల్లోకి తీసుకెళ్తే వాళ్ళు లైక్ చేస్తే దాని త్రూనే ఎర్నింగ్స్ అనేది స్టార్ట్ అవుతుంది. సో అలాగేనండి స్టార్ట్ చేసింది కూడా. యా అవునండి, చిన్నప్పటి నుంచి అలవాటు. జస్ట్ ఎక్కడ నేర్చుకున్నది కూడా ఏం లేదనమాట. జస్ట్ మా మదర్ హెల్ప్ చేసేవాళ్ళు, ఇలా వేయాలి అలా వేయాలని ఆవిడకి కొంచెం ఐడియా ఉంది. దాని త్రూనే నేను నేర్చుకున్నాను. బట్ మిడిల్లో నా స్టడీస్ వల్ల నేను మొత్తం ఆపేయాల్సి వచ్చింది. వన్స్ స్టడీస్ కంప్లీట్ అయిన తర్వాత కూడా నేను స్టార్ట్ చేయలేదు. వన్స్ బిజినెస్లోకి వచ్చిన తర్వాత మాత్రమే మన హ్యాండ్లో ఏముంది, మనం ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ఎలా ఎర్నింగ్స్ సంపాదించవచ్చు అన్నప్పుడు మాత్రమే ఈ పెయింటింగ్స్ నాకు ఐడియా వచ్చిందనమాట. దట్టు ఇది కొంచెం ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కాబట్టి ఇంకొంచెం క్లిక్ అవ్వడానికి నాకు హోప్ అయింది. అది ఒకటి, మనము బిజినెస్లోకి వెళ్ళిపోతున్నాము అంటే దానికి బిహైండ్ అంటే జాబ్ మైండ్ సెట్ కాదు అన్నారు. దాంతోపాటు ఇంకా కారణాలు ఉంటాయి. ఒక బిజినెస్ వైపు నాకు ఇప్పుడు పెట్టుబడి లేదు అన్నారు, బడ్జెట్ లేదు అన్నారు, నాకు వచ్చింది ఈ ఆర్ట్ ఒక్కటే అని అన్నారు. అంటే ఈ ఆర్ట్ ఒక్కటినే నేను తీసుకొని డబ్బులు సంపాదించాలి అన్న ఆలోచన వచ్చింది. అంటే అలాంటి సిచ్యువేషన్ రావడానికి రీజన్ ఏంటంటే అండి, మాది లవ్ మ్యారేజ్, మా హస్బెండ్ నాది లవ్ మ్యారేజ్ అనమాట. ఫ్యామిలీ సపోర్ట్ లేదు మాకు. బట్ తొందరగా మనం అనేది ఎదగాలి అన్నప్పుడు జాబ్ త్రూ ఎవ్వరూ చేయలేరు. బేసిక్గా మంత్లీ ఎర్నింగ్స్ అనేది వస్తుంది, అవి ఖర్చులు అయిపోతాయి, అంతవరకే ఉంటుంది. సో మనం ముందుకు వెళ్ళాలి అనుకున్నప్పుడు మనకి బిజినెస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మన హ్యాండ్లో అమౌంట్ లేదు, కానీ ఏం చేయాలి? సో మా హస్బెండ్ ఇలా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు అన్నప్పుడు వర్కర్స్ లేకుండా మనం చేయాలి అనుకున్నప్పుడు ఇద్దరం సపోర్ట్ చేసుకుని చేయాల్సి వస్తుంది. నేను జాబ్ చేస్తూ ఆయనకి సపోర్ట్ చేయలేను. అందుకనేసి నేను కూడా జాబ్ క్విట్ చేసి నా హ్యాండ్లో ఉన్న పెయింటింగ్ అనే దాన్ని మాత్రమే నేను ఫోకస్ చేసుకున్నాను. దట్టు అది నాకు హెల్ప్ అయింది. ఓకే, గ్రేట్. సో ఇద్దరి ఆలోచనతోటి అలా మొదలు పెట్టారనమాట. అంతే, బేసిక్ గా ఆయనకి సపోర్ట్ చేద్దాం అనుకున్న థాట్ తో నాది స్టార్ట్ అయింది. ఓకే, అంటే ఇనిషియల్ గా పెట్టినప్పుడు అంటే పెయింటింగ్ కి ఒకప్పుడుతో పోలిస్తే ఇప్పుడు అంత డిమాండ్ ఉంది, కానీ ఫస్ట్ లో అంతే పెయింటింగ్ అంటే ఓకే ఇష్టపడే వాళ్ళు ఉంటారు, బట్ దాన్ని రిసీవ్ చేసుకొని దానికి డబ్బు పెట్టే అంత ఆలోచన చాలా తక్కువ మందికి ఉంటూ ఉంటుంది. అంటే ఎలా క్యాప్చర్ చేశారు? యాక్చువల్లీ ఆయన చాలా బిజీగా ఉండేవాళ్ళు అండి. బిజినెస్లో ఉన్నప్పుడు ఆయన చాలా బిజీ ఉండేవాళ్ళు, నేను ఫ్రీగా ఉండేదాన్ని. ఆ టైంలో బోర్ కొడుతుంది అన్నప్పుడు నేనేం చేశానంటే జస్ట్ నార్మల్గానే మాకున్న స్పేస్లోనే నేను బయట కూర్చొని పెయింటింగ్స్ వేయడం స్టార్ట్ చేశాను అనమాట. సో వస్తూ వెళ్తూ అక్కడ వాకిన్ ఎవరు ఉంటారో వాళ్ళు చూసి నువ్వు ఇలా పెయింటింగ్స్ కూడా వేస్తారా, మాకు ఇలా బ్లౌజెస్కి కావాలి, శారీస్కి కావాలి అని అడగడం స్టార్ట్ చేశారు. సో నా థాట్ అనేది అక్కడే స్టార్ట్ అయింది అనమాట. సో లేకపోతే నాకు అసలు ముందు ఐడియా కూడా లేదు ఇలా ఫ్యాబ్రిక్స్ మీద కూడా వేయొచ్చు అని. ముందంతా పేపర్స్, పోర్ట్రేట్స్, ఇవి నార్మల్ జస్ట్ పేపర్స్ మీద వరకే ఉండేది. సో రెడీమేడ్ డ్రెస్సెస్ సేల్ చేస్తూ ఇలా కూడా స్టార్ట్ చేస్తే ఓకే అడుగుతున్నారు కదా, ఇప్పుడు అడిగినవే మనకి వేయాలి, తీసుకుంటారు అనే ఐడియా వస్తుంది. వాళ్ళు అలా అడగడం వల్లే నాకు ఐడియా వచ్చింది అనమాట. ఓకే ఇలా అడుగుతున్నారు, నేను వేయొచ్చు అని. సో ఒకళ్ళు ఇద్దరితో స్టార్ట్ అయింది, వాళ్ళు ఇంకొకరికి చెప్పడము. సో ఇప్పుడు అదే కంప్లీట్ గా బోటిక్ నిలబడడానికి రీజన్ అంటే ఇప్పుడు ఫ్యాబ్రిక్ పెయింటింగే మెయిన్ అయింది ఇప్పుడు. ఓకే, అంటే అలా అడిగిన తర్వాత నెక్స్ట్ నేను ఈ స్టెప్ తీసుకుంటే బాగుంటుంది అన్న నమ్మకం అయితే మీ దాంట్లో వచ్చేసింది. వచ్చిన తర్వాత స్టార్ట్ చేసిన తర్వాత ఏదైతే ఉందో మీకు వచ్చిన ఫస్ట్ ఆర్డర్ ఏంటండి, గుర్తుందా? ఫస్ట్ ఆర్డర్ అయితే ఒక టాప్ మీద జస్ట్ ఒక సింపుల్ పెయింటింగ్ వేసానండి. అది వేసుకొని ఫంక్షన్కి వెళ్ళారంట ఆవిడ మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారనమాట. మీరు ఇలా వేసారు, అది నేను అమౌంట్ కూడా తీసుకోలేదు ఆ రోజు, జస్ట్ క్యాజువల్గా వేసానమాట. వేసిన దానికి ఆవిడ మంచిగా రెస్పాండ్ అయ్యారు. మా ఫ్రెండ్ కూడా అడుగుతున్నారండి
మీరు వెయ్యండి అనేసి. అక్కడి నుంచి స్టార్ట్ అయిందండి. అంటే మీరు తీసుకున్న ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంత చెప్పొచ్చా? రెమ్యూనరేషన్ అంటే 800. 800. ఏం వేశారు, ఏం ఆర్ట్ వేశారు? జస్ట్ షోల్డర్ మీద ఒక చిన్న చిన్న స్మాల్ ఫ్లవర్స్ వేసాను అంతే. జస్ట్ ప్లెయిన్ గా ఉన్న టాప్ మీద ఫ్లవర్స్. అది ఆ డ్రెస్కి అసలు చాలా బ్యూటిఫుల్గా అనిపించింది ఆవిడకి. నాకు చాలా బాగా నచ్చింది అని కాంప్లిమెంట్స్ చాలా ఇచ్చారు. దాని త్రూ వేరే వాళ్ళకి రిఫర్ చేయడము, వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఒక 3-4 మెంబర్స్ని ఆవిడ తీసుకొచ్చారు. ఓకే, అలా స్టార్ట్ అయింది. అంటే ఏ ఇయర్లో స్టార్ట్ చేశారు మీరు? 2023 అండి, November 10th స్టార్ట్ చేసాము. 10th స్టార్ట్ చేసింది కూడా రెడీమేడ్ డ్రెస్సెస్తోనే స్టార్ట్ చేసాం. అదంతా నాకు ఒక 6 months టైం పట్టిందండి. ఈ 6 months కూడా నేను జస్ట్ నార్మల్ పెయింటింగ్స్ వేసేదాన్ని. లైక్ స్మాల్ రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి కానీ అలా అడగడం కూడా కాదు, జస్ట్ టైం పాస్కి ఏదో డెకరేషన్ పర్పస్ స్టోర్లో డెకరేషన్గా అయినా పెట్టొచ్చు, లేదు అంటే అడిగిన వాళ్ళకి సేల్ చేయొచ్చు అన్న థాట్తో స్టార్ట్ చేశాను. బట్ ఆ టైంలో అలా వేస్తున్నప్పుడే నాకు డ్రెస్సెస్కి కావాలి అడిగిన వాళ్ళే ఉన్నారు ఎక్కువ. ఇలా అయితే మాకు యూజ్ అవ్వదండి, డ్రెస్సెస్కి వాటికి అయితే ప్లెయిన్గా ఉన్న శారీస్ మీద వెయ్యండి. మోస్ట్లీ ఏంటంటే కస్టమర్స్ చాలా ఐడియాస్ ఇస్తూ ఉంటారు, మనం అవి క్యాచ్ చేసుకోవాలి అంతే. అంటే ఇప్పటి వరకు అంటే పర్టికులర్ గా శారీస్ అని కాకుండా శారీస్, డ్రెస్సెస్, ఇంకా వెయిట్ మీద వేస్తారు. లెహెంగాస్, జోధ్పురి, షేర్వాణి, మెన్స్ కి కూడా చాలా టైప్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయండి పెయింటింగ్ లో. ఇంతకుముందు ఏంటంటే ఓన్లీ లేడీస్ వరకే ఉండేది పెయింటింగ్, అంటే లేడీస్ శారీస్ మీద ఉంటాయి, డ్రెస్సెస్ మీద ఉంటాయి అనుకునే వాళ్ళు. ఇప్పుడు అలా కాదండి, షేర్వానీస్ మీద వేయించుకుంటున్నారు, కుర్తాస్ మీద వేయించుకుంటున్నారు, జాకెట్స్ మీద, షర్ట్స్ మీద, ఇలా ఆల్ టైప్ ఆఫ్ దేని మీద అయినా కూడా పెయింటింగ్ రిలేటెడ్ వేస్తాం అనమాట, వాళ్ళకి ఎలా సూట్ అవుతుంది అలా చూసి. ఓకే, అండ్ అలాగే పెయింటింగ్ వేసేటప్పుడు మనకి ఒక ఆర్ట్ వేయడానికి ఎంత టైం పడుతుంది అంటారు? డిపెండ్స్ ఆన్ డిజైన్ అండి, ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క టైం పడుతుంది. మోస్ట్లీ పెయింటింగ్ ఏంటంటే డ్రై అవ్వడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది అనమాట. సో బేస్ కోట్స్ వేసి మళ్ళీ దాని మీద ప్రాపర్ ఫినిషింగ్ ఇవ్వడం అనేది చాలా టైం టేకింగ్ పడుతుంది. దట్టు ఏంటంటే నెక్ పెయిన్స్ అని, హ్యాండ్ పెయిన్స్ అని, ఇవి చాలా స్ట్రగుల్ ఉంటుంది అందులో. బట్ ఏంటంటే మనం ఇష్టంతో వేస్తున్నప్పుడు అవన్నీ మనకు కనిపించవు అంతే, మన మెయిన్ ప్రొఫెషన్ అది కాబట్టి మనం గో త్రూ అంతే. పెయింటింగ్ యూజ్ చేసే కలర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కడి నుంచి తెచ్చుకుంటుంటారు మీరు? రా మెటీరియల్ అంతా మనం బల్క్గా ఏం తెప్పించమండి. పెయింటింగ్లో ప్రాబ్లం ఏంటంటే డ్రై అయిపోతూ ఉంటాయి అనమాట తొందరగా. సో మనకి ఎంతవరకు కావాలో అంతవరకే తెచ్చుకుంటాము. నార్మల్గా బేగం బజార్ నుంచి కానీ సికింద్రాబాద్ నుంచి మనకి ఇచ్చే వాళ్ళు ఉంటారనమాట. హోల్సేల్గా ప్రొడక్షన్ మనం కావాలి అంటే ఈ కలర్స్ కావాలంటే వాళ్ళే పంపించే వాళ్ళు కూడా మనకు ఉంటారు. సో మనం బల్క్గా పెట్టుకోకపోవడమే మంచిది పెయింటింగ్స్లో అయితే, ఎందుకంటే అందులో లాట్ ఆఫ్ కలర్స్ చేంజ్ అవుతూనే ఉంటాయి. దట్టు ఏంటంటే మెయిన్ కలర్స్ మాత్రమే మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. ఇన్ కేస్ అందులో షేడ్స్ ఏమైనా ఉంటే మనమే మిక్స్ చేసుకొని వేసుకోవడం అనేది బెస్ట్ ఆప్షన్. అండ్ అలాగే కస్టమైజేషన్ ఉంటుందండి మీ దగ్గర? యా, డెఫినెట్గా అండి, కస్టమైజేషనే మెయిన్ ప్రయారిటీ అనమాట. ఒక కస్టమర్ వచ్చారు అంటే వాళ్ళకి ఎలా కావాలి, వాళ్ళ థాట్ ఏంటి, ఒక్కొక్కరిది ఒక్కొక్కలా ఉంటుంది. నాకు కొంచెం చిన్నగా కావాలండి అంటారు, లేదంటే నాకు మల్టీ కలర్లో కావాలండి అంటారు. సో వాళ్ళ థాట్స్ని ఫస్ట్ వాళ్ళతో డిస్కస్ చేస్తాం అనమాట, మీకు ఎలా కావాలి అండి అని. కొన్ని డిజైన్స్ మనం కూడా చూస్ చేస్తాము, వాళ్ళకి చెప్పి వాళ్ళకంతా ఓకే అయిన తర్వాత మనం లైక్ డ్రా చేసి చూపిస్తాం అనమాట, ఈ ప్లేస్మెంట్ లో ఇలా వస్తుంది, దానికి ఈ కలర్స్ యూజ్ చేస్తాము అని ముందే చెప్తాము. అండ్ పెయింటింగ్ స్టార్ట్ చేసినప్పుడు కూడా ఒక శాంపిల్ పిక్ అనేది వాళ్ళకి పంపిస్తాము, ఈ కలర్స్ యూజ్ చేస్తున్నామండి, మీ శారీ మీద ఈ కలర్ లా వస్తుంది. ఎందుకంటే ఒక కలర్ మీద మనం పెయింటింగ్ వేసాము అంటే అది వేరే శారీ మీద వేరేలా కనిపిస్తుంది, షేడ్ అనేది మారిపోతుంది. సో అదేం ప్రాబ్లం లేకుండా ముందే శాంపిల్ పిక్ పంపిస్తాము, వాళ్ళకంతా ఓకే అయిన తర్వాత మాత్రమే లెఫ్ట్ ఓవర్ మొత్తం మనం స్టార్ట్ చేస్తాము అంతే. అంటే ఇప్పటి వరకు మీరు చాలా ఎంతమందికి సర్వీస్ ఇవ్వడం జరిగింది? ఒక 300+ ఉంటారండి. 300+. అండ్ ఈ 300+ లో మీకు చాలా యూనిక్ గా అనిపించింది ఏంటి అంటే, నేను రీసెంట్ గా మీ పేజ్ విజిట్ చేసినప్పుడు నాకు బాగా నచ్చింది, వెంకటేశ్వర స్వామిది మీరు వేయడం జరిగింది. సో అలాంటివి ఈ యూనిక్ కాన్సెప్ట్ లో అంటే ఏమేమి డిజైన్ చేశారు? లెహెంగాస్ మీద ఎక్కువ వేయించుకుంటున్నారండి. లెహెంగాస్ మీద లాట్ ఆఫ్ డిజైన్స్ అనమాట. నాకే తెలియని కొన్ని డిజైన్స్ కూడా కస్టమర్స్ తీసుకొస్తూ ఉంటారు. మేము ఇలా చూసామండి, మాకు ఇలా కావాలి. సో ఏ ఆర్ట్ అయినా వేస్తారు? ఏదైనా వేస్తామండి. సో ఇప్పుడు రీసెంట్ గా మీరు చూసిన శంకుచక్ర నామాలు అయితే రీసెంట్ గా అడ్డుతెరల మీద స్టార్ట్ చేసామన్నమాట. పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి అడ్డుతెరలు అనేది ఇప్పుడు స్టార్ట్ అయింది. నార్మల్గా పెళ్ళిళ్ళు లేనప్పుడు అయితే బ్లౌజెస్ మీద ఎక్కువ వేయించుకుంటారు, శారీస్ మీద ఎక్కువ వేయించుకుంటారు. మోస్ట్లీ వెళ్ళేదంటే బ్లౌజెస్ అండ్ శారీస్, మెన్స్ కి అయితే కుర్తాస్. ఇంకా వెడ్డింగ్ సీజన్ స్టార్ట్ అయిందంటే అడ్డుతెరలు, ఇంకా ఇవన్నీ ఆపేసి అడ్డుతెరలు మాత్రమే స్టార్ట్ చేయాలి అనిపిస్తుంది అంతే. అండ్ అలాగే అంటే ఫ్రాక్స్ మీద కూడా మనం పర్టికులర్గా డిఫరెంట్ జోన్ అనేది క్రియేట్ చేస్తూ ఉంటాం కాబట్టి ఆ ఫ్రాక్స్ వైపు ఫ్యాన్స్ రిలేటెడ్గా అంటే ఏమేమి ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు మీరు?
టులిప్స్ డిజైన్స్. మోస్ట్లీ యూఎస్లో ఉండే వాళ్ళు కానీ అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉండే వాళ్ళు టులిప్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. టులిప్ డిజైన్ అయితే కొంచెం యూనిక్గా ఉంటుందండి. రెగ్యులర్గా ఈ రోజెస్ ఇవన్నీ కామన్ కదా, సో నాకు డిఫరెంట్గా వేయండి. ఫ్లవర్స్ అనేది కూడా టులిప్స్ కలర్ కాకుండా మీరు డిఫరెంట్గా యూజ్ చేసినా పర్లేదు అన్న థాట్ ఉంటుంది వాళ్ళకి. ఏంటంటే ప్రతి కస్టమర్కి కూడా యూనిక్గా ఉండాలి. నా దగ్గర ఉన్న డ్రెస్ వేరే వాళ్ళ దగ్గర ఉండకూడదు అన్నట్టు అలాగే బేసిక్గా లేడీస్ అంటే అందరూ అలాగే ఆలోచిస్తారు. సో ఒకరికి డిజైన్ వేసాము అంటే సేమ్ డిజైన్ వేరే కస్టమర్కి వేయకుండా అందులోనే చేంజెస్ మనం ముందే చెప్తామన్నమాట. ఇది ఆల్రెడీ వేరే వాళ్ళకి వేసామండి, సో మీ దగ్గర వద్దు, సో కొంచెం కలర్ కాంబినేషన్స్ చేద్దాము, లేదంటే ఫిగర్ చేంజ్ చేద్దాము. ఓకే. సో అలా మనమే థాట్ ఇస్తాము. మన మెయిన్ ప్రియారిటీ కూడా అదే అన్నమాట. ఈ కస్టమర్ దగ్గర ఉన్నారు అంటే ఈ కస్టమర్ దగ్గర సేమ్ అలా ఉండకూడదు అని. ఇంకా సేమ్ యాజ్ ఇట్ ఈస్ కావాలనుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. వాళ్ళకి ఇంకేం సజెషన్స్ ఇవ్వం, యాజ్ ఇట్ ఈస్ అలాగే వేసిస్తాం అంతే. కస్టమర్ చాయిస్. యా. అండ్ అలాగే మీ డ్రెస్ మీద ఉన్న పెయింటింగ్ కూడా మీరే వేసారా? యా అవునండి. ఆ పెయింటింగ్ ఏమంటారు? నార్మల్ పెయింటింగే అండి. ఇది నార్మల్ పెయింటింగే, గర్ల్ స్టాండింగ్ పెయింటింగ్ అంటాం అంతే. ఇది జస్ట్ ర్యాండమ్ గా వేసిన పెయింటింగ్ అనమాట. ఒక ఫ్యాబ్రిక్ ఉంది నా దగ్గర, ఈ అవుట్ఫిట్ కూడా అలాగే రెడీ అయ్యింది. ఒక ఫ్యాబ్రిక్ ఉంది, కస్టమర్ వస్తున్నారు. ఇది బోటిక్ స్టార్ట్ చేసిన ఒక 6 months కి వేసిన పెయింటింగ్ అండి. శాంపిల్ పిక్ గా అలా పెట్టామన్నమాట. సో ఇది చూసి చాలా మంది అడిగారు, ఇది ఎలా రెడీ చేస్తారు మీరు, ఈ పెయింటింగ్ వేసారు కదా, దాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు అన్నప్పుడు ఈ డ్రెస్ స్టిచ్ చేయించుకున్నాను. సో పెయింటింగ్ అనేది ఈ ప్లేస్మెంట్లో వస్తుంది అని అర్థం అవ్వడానికి కస్టమర్స్కి. కొంతమంది కావాలి అంటే బ్లౌజెస్ మీద, ఇది బ్యాక్ సైడ్ బ్లౌజ్ మీద కూడా వేసుకునే ఛాన్స్ ఉంటుంది. సో ఎలా అయినా మోడిఫికేషన్ చేసుకోవచ్చు మనం పెయింటింగ్ దాంట్లో. అండ్ కిడ్స్ వేర్ కి వచ్చేసరికి కిడ్స్ వేర్ లో చాలా మంది బొమ్మలు అని లేదంటే కార్ బొమ్మలు ఇలా రకరకాలుగా అంటే కార్టూన్ రిలేటెడ్ గా ఇష్టపడుతూ ఉంటారు. సో అలాంటి టైప్ కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి. ఆల్ టైప్ ఆఫ్ ఉంటాయండి. ఓన్లీ తాంజావూర్ శారీస్కి తప్ప మిగతావన్నీ వేస్తాం మనము. తాంజావూర్లో ఏంటి అంటే చాలా టైం టేకింగ్, కాస్ట్ కూడా, ప్రైసింగ్ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట. సో అలాంటప్పుడు అందరూ అమౌంట్ పెట్టలేరు. సో మనకి ఎంత టైం పడుతుంది అందులో మేనేజ్ చేసుకోవడానికి మనం ప్రైస్ అనేది డిసైడ్ చేస్తాము. సో ఒకసారి నేను స్టార్ట్ చేశాను అంటే నాకు ఆల్మోస్ట్ 1 month పట్టేస్తుంది. ఈ టైంలో వేరే వాళ్ళవి వదిలేయాల్సి వస్తుంది. సో అలా కాకుండా తాంజావూర్ ఒక్కటి తప్ప ప్రతి ఫ్లోరల్ ఆర్ట్స్లో ఏదైనా మన దగ్గర అవైలబుల్ ఉంటుంది. అంటే ఎలా ఉంటుందంటే ప్రైస్ కావచ్చు ఇదంతా ఎలా ఉంటుంది మనకి? శారీస్కి అయితే స్టార్టింగ్ 2,500 నుంచి ఛార్జ్ చేస్తున్నామండి. ఇప్పుడైతే ఇంతకుముందు 2,000 అనేది ఉండేది, ఇప్పుడు 2,500 నుంచి ఛార్జ్ చేస్తున్నాము. బేస్డ్ ఆన్ డిజైన్ బట్టి, వాళ్ళు చెప్పే మోడిఫికేషన్స్ని బట్టి బేస్ అయి ఉంటుంది. బ్లౌజెస్కి అయితే 800 నుంచే స్టార్టింగ్ ఉంది. ఓకే. అండ్ అలాగే అంటే ఇన్వెస్ట్మెంట్ గురించి వచ్చేసరికి తక్కువ పెట్టుబడి అన్నారు కాబట్టి ఎంత అండి అది? తక్కువ పెట్టుబడి అంటే 50,000 అనుకోండి. 50,000 ఏంటి అంటే మిషనరీకి మేము స్టార్ట్ చేసింది. నాకు ఒక 18,000లో ఒక మిషన్ వచ్చింది. సెకండ్ హ్యాండే తీసుకున్నాం, ఏదైనా కూడా సెకండ్ హ్యాండే తీసుకున్నాం. ఇప్పటికీ కూడా స్టోర్లో అన్ని సెకండ్ హ్యాండే ఉంటాయి అన్నమాట. సో కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు ఎవరైనా కూడా బిజినెస్ ఎలా ఉంటుందో మనకు తెలియదు, ఐడియా ఉండదు. అది ఎంతవరకు రీచ్ అవుతుందని వన్స్ దిగిన తర్వాతే మనకు అర్థమవుతుంది. సో మనం స్టార్టింగ్లోనే అన్ని ఫర్నిచర్ కానీ ఏవైనా కొత్తవి కొనేసి లాస్ అయ్యి దానికి ఎక్కువ పెట్టుబడి పెట్టాలనేది నా ఇంటెన్షన్ కాదు. సో మా హస్బెండ్ అయినా నేనైనా కూడా ఫస్ట్ నుంచి అదే అనమాట, ఏదైనా కూడా సెకండ్ హ్యాండ్లోనే తీసుకుందాం. ఇన్ కేస్ లాస్ అయినా తక్కువలో లాస్ అవుతాం, అదే మా థాట్ అనమాట. సో 50,000లో ఏంటంటే మేము ఒక మిషన్ తీసుకున్నాం అంతే. ఒక మిషన్ తీసుకుని దాన్ని ఒక వర్కర్ని పెట్టి రన్ చేస్తూ దాని త్రూ నుంచి వచ్చిన అమౌంట్తో మళ్ళీ ఇంకొక మిషన్ అలానే స్టార్ట్ చేసాము. ఓకే. ఒక 50,000తో స్టార్ట్ చేసిన ప్రయాణం ఇప్పటి వరకు ఎలా ఉంది ఆ గ్రాఫ్ అయితే చాలా పెరిగిందండి. స్టార్టింగ్ నుంచి ఇప్పటితో కంపేర్ చేస్తే చాలా పెరిగింది. అండ్ కస్టమర్స్ ఎలా పెరిగారో మనకి గ్రాఫ్ అనేది కస్టమర్స్ త్రూనే తెలిసిపోతుంది. డెఫినెట్ గా మనకు కస్టమర్స్ ఎక్కువ ఉన్నారు అంటే గ్రాఫ్ అనేది ఆటోమేటిక్ గా పెరుగుతుంది. వాళ్ళే పెరిగేలా చేస్తారు, ఒకరి త్రూ నుంచి ఇంకొకరు రావడము అలా. అంటే ఎలా ఉంటుందండి ఇందులో ప్రాఫిట్ మార్జిన్? అంటే పెయింటింగ్ కదా, ఇందులో ఎవరు వస్తారు, అసలు తీసుకుంటారా లేదా అంటే అనుకుంటూ ఉంటారు కదా. సో ఎలా ఉంటుంది ఇందులో మార్జిన్? పెయింటింగ్ లో ప్రాఫిట్ అనేది అయితే చాలా బాగుందండి. బట్ ఏంటి అంటే మేము తక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టి స్టార్ట్ చేయడం వల్ల ప్రతిదీ ఇప్పుడు తీసుకోవాల్సి వస్తుంది అనమాట. కస్టమర్ కంఫర్ట్ ని మేనేజ్, కంఫర్ట్ జోన్ లో ఉండేలాగా వాళ్ళ కోసం ఒక ఏసీ ప్రొవైడ్ చేయడం. వచ్చి ట్రయల్ చేసుకున్నారు అంటే స్వెట్ తో ఉంటారు, సో వాళ్ళు ఇబ్బంది పడకూడదు, ఒక ఏసీ ప్రొవైడ్ చేసుకోవాలి. వాళ్ళు కూర్చోడానికి సిట్టింగ్ గా మంచిగా ఉండాలి, వాళ్ళు అన్కంఫర్టబుల్ గా అసలు ఫీల్ అవ్వకూడదు. ఫర్నిచర్ సో బేసిక్ గా ఏంటంటే మన గురించి కాకుండా కస్టమర్ గురించి ఆలోచించినప్పుడు డెఫినెట్ గా వాళ్ళు మనకు వస్తారు.
డెఫినెట్ గా. సో అందుకే ఇంత తక్కువ టైంలో ఇంతలా రీచ్ అయ్యారు అని చెప్పొచ్చు. యా, ప్రాఫిట్ విషయానికి వస్తే బేసిక్గా అయితే ప్రెసెంట్ అయితే ప్రాఫిట్ వస్తుందండి, బట్ అదంతా స్టోర్కే పెట్టాల్సి వస్తుంది. స్టార్టింగ్లో పెట్టలేదు కాబట్టి. ఎస్. ఇన్ కేస్ స్టార్టింగ్లో మేము పెట్టుంటే ఇప్పుడు మా హ్యాండ్లో ప్రాఫిట్ అనేది డెఫినెట్గా కనిపించేది. ఓకే. సో దీనికి నాకు ఇంకా 1 year పడుతుంది టైం, బట్ మేము profit రెడీగానే లోనే ఉన్నాం. ఉన్నారు. యా, లాస్ అని అయితే హ్యాండ్లోంచి అయితే ₹1 ఏం పెట్టట్లేదండి మేము. గుడ్. బట్ అదే బెటర్ కదండి. ఇప్పుడు చాలా మంది ఒక 2-3 years వరకు హ్యాండ్లోంచే పెట్టాల్సి వస్తుంది ఎవరైనా కూడా. సో నాకు ఆ ప్రాబ్లం అనేది ఎప్పుడూ రాలేదు, ఎందుకంటే ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ అవ్వడం అనేది ముందు నుంచి నేర్చుకున్నాము. సో దాని త్రూనే చేస్తున్నాము. అంటే ఎలా అండి, అంటే లవ్ మ్యారేజ్ అన్నారు, అంటే నాకు తెలిసి ఇప్పుడు సపోర్ట్ కూడా లేకుండే పేరెంట్స్ వైపు నుంచి. అంటే ఇద్దరు అనుకొని స్టార్ట్ చేసినప్పుడు కామన్ అవి చిన్న చిన్న గొడవలు ఇవన్నీ రావడం, బట్ ఎలా హ్యాండిల్ చేశారు? బేసిక్గా మా దాంట్లో అయితే చాలా తక్కువనే అయింది వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే. మాది స్కూల్ డేస్లో అవ్వండి, 9th క్లాస్ నుంచి మా హస్బెండ్ నేను ఇష్టపడ్డాను. దాని తర్వాత మా స్టడీస్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము మ్యారేజ్ చేసుకున్నాము. అంటే మా పేరెంట్స్కి చెప్పాము, వాళ్ళు ఒప్పుకోలేదు, మేము బయటకు వచ్చేసి మ్యారేజ్ చేసుకున్నాము. 1 year స్ట్రగుల్ అయ్యాము అని నేనేం చెప్పను, స్ట్రగుల్ అంతేం అవ్వలేదు. ఎందుకు అంటే మేము కొంచెం ఎర్నింగ్స్ పెట్టుకొని మ్యారేజ్ చేసుకున్నాం. అది మాకు 1 year వరకు కొంచెం సపోర్ట్ ఇవ్వగలిగింది. ఓకే, ప్రీ ప్లాన్డ్. యా, బిజినెస్ లో అయినా రిలేషన్షిప్ లో అయినా. యా, డెఫినెట్ గా అండి. ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏదో మనం చేసేద్దాము అనుకునేది కాదు, అది చేద్దాము అనుకున్నప్పుడు ముందు మనం ఏం ప్లాన్ చేసుకుంటున్నామని డెఫినెట్ గా ఉండాలి. దానివల్లే మేము మా పేరెంట్స్ ని ₹1 అడగడానికి మాకు ఛాన్స్ లేకుండా ఉంది అనమాట. మేమిద్దరం మేనేజ్ చేసుకోగలిగాము. బేసిక్గా ఏంటంటే అడ్జస్ట్ అయ్యాము ఇద్దరం. ఆ 1 year కూడా చాలా వరకు అడ్జస్ట్ అయ్యాము ఉన్న దాంట్లోనే చేసుకోవడం వరకు. దాని తర్వాత ఇంకా ఈ జాబ్స్ వద్దు, ఇంకా మనం ముందుకు వెళ్ళాలి అనుకుంటే జాబ్స్ లో అసలు అవ్వట్లేదు అనుకున్నప్పుడు మాత్రమే మా హస్బెండ్ ఆల్రెడీ గ్రాఫిక్ డిజైనర్ అండి. సో ఆయన స్టార్ట్ చేశారు, నేను ఇలా మెన్స్ వేర్ పెడతాను, సో నువ్వు కూడా అందులో ఏదన్నా చేద్దాము, వర్కర్స్ని ఇలా హైర్ చేసుకొని వాళ్ళకి శాలరీ పే చేసుకునే కంటే మన ఇద్దరమే మేనేజ్ చేసుకుందాం అన్న థాట్తో వచ్చాము. వన్స్ అది అవుతున్నప్పుడే నాకు ఇలా కస్టమర్స్ అడగడము ఇలా స్టార్ట్ అయింది అనమాట. అది స్టార్ట్ అయిన తర్వాత కొంచెం చిన్న చిన్న జస్ట్ ఆ 50,000 కూడా మాకు ముందు చేతిలో లేవన్నమాట. అప్పుడు మా హస్బెండ్ వాళ్ళ మా అత్తయ్య మావయ్య కొంచెం సపోర్ట్ చేశారు, ఇలా అమౌంట్ నేను ఇస్తాను, మీరు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు కదా అని. మా మదర్ నుంచి కొంచెం సపోర్ట్ వచ్చింది. అప్పటికి మా ఫాదర్ కూడా మాట్లాడట్లేదు, బట్ మా మదర్ కొంచెం ముందుకు వచ్చి సపోర్ట్ చేశారు. ఓకే, నేను కొంచెం అమౌంట్ అయితే మీకు పంపిస్తాను, మీరు దాన్ని బట్టి స్టార్ట్ చేయండి అని. వాళ్ళు పంపించిన అమౌంట్ కూడా మాకు ఓనర్కి ఇవ్వడానికే సరిపోయింది అనమాట. సో రెంట్ బేస్ ఇవ్వడానికే సరిపోయింది. సో హ్యాండ్లో 50,000 ఉంది, దీంతో ఎలా స్టార్ట్ చేయాలి మనం, అలా చిన్న చిన్నగా స్టార్ట్ చేసాము అంతే. గ్రేట్ అండి. అంటే ఒకటి స్టార్ట్ చేస్తున్నాము అంటే ఖచ్చితంగా హస్బెండ్ సపోర్ట్ అనేది చాలా అవసరం. సో ఇప్పుడు మీరంతా జర్నీ ట్రావెల్ అయింది కూడా మీ హస్బెండ్ తోటి అని అర్థమవుతుంది. ఎలాంటి సపోర్ట్ ఇస్తూ ఉంటారు మీకు, అంటే బిజినెస్ పరంగా కావచ్చు, అంటే ఒక వైఫ్ పరంగా కావచ్చు, ఎలాంటి సపోర్ట్ ఉంటుంది? బేసిక్గా ఒక విమెన్ అనే వాళ్ళు జాబ్ కానీ బిజినెస్ కానీ చేస్తున్నారంటే ఇంట్లో మెయిన్ సపోర్ట్ ఉండాలండి. ఆ సపోర్ట్ అయితే మా హస్బెండ్ నాకు చాలా ఇచ్చారు. ఇంట్లో పనులు చేసుకోవడం కానీ, హెల్ప్ చేయడం కానీ. ఇప్పుడు ఇన్ కేస్ నేను ఇక్కడ నా ఇన్స్టాలో వీడియోస్ చేస్తున్నాను అంటే ఓన్లీ వీడియో వరకే నాకు ఉంటుంది. ఎడిటింగ్ కానీ అవన్నీ మనం వేరే వాళ్ళని హైర్ చేసుకొని వాళ్ళకి పే చేసుకునే కంటే మొత్తం ఆయనే చూసుకుంటారు. సో ఎడిటింగ్ ఇప్పుడు మన పేజ్లో పోస్ట్ చేసే ఏ వీడియో అయినా కూడా మేము బయటకి ఇచ్చి చేయించింది లేదనమాట. సో ఆయన దాని మీద కంటే నా దాని మీద ఎక్కువ ఫోకస్ చేశారు. ఓకే, నువ్వు ముందు సెట్ అయిన తర్వాత దాని త్రూ నుంచి నేను ఇది సెట్ చేసుకోగలను, ప్రాబ్లం లేదు అని. సో నాకు మెయిన్ సపోర్ట్ బ్యాక్ బోన్ అంటే మా హస్బెండ్ అనే చెప్పాలి. సో ఆయన సపోర్ట్ లేకుండా అయితే ఈవెన్ నేను డేర్ చేయగలిగేదాన్ని కూడా కాదు. ఖచ్చితంగా మనకు ఆలోచన ఉన్నా కూడా బ్యాక్ ఎండ్ ఒక సపోర్ట్ ఉంటేనే ముందుకెళ్తూ ఉంటారు. సూపర్ అండి. అండ్ అలాగే మీరు చేసిన డిజైన్స్ ఏవైతే ఉన్నాయో పెయింటింగ్ కి సంబంధించి ఒక్కసారి అవి చూద్దామా? యా, షూర్ అండి. ఇది మనకి కస్టమర్ శారీ అండ్ బ్లౌజ్ పీస్ పంపించారండి. శారీకి ఇంకా పెయింటింగ్ అవ్వలేదు. సో రాధాకృష్ణుడిది అనమాట, వాళ్ళ 26th anniversary ఉందన్నమాట ఇప్పుడు. సో దానికి రిలేటెడ్గా రాధాకృష్ణుడిది పెయింట్ చేయమని పంపించారు. సో ఇలా వాళ్ళ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకుని మాత్రమే సజెషన్స్. సో ఆ కాన్సెప్ట్ కి, ఆ థీమ్ కి, అకేషన్ ని బట్టి మనం డిజైన్ చేయడం ఉంటుంది అంతే. ఓకే, ఆ కలర్ కాంబినేషన్ అంతా మీ సెలెక్షన్ అయినా? యా, సెలెక్షన్ అంతా మనదే ఉంటుందండి. బేసిక్ గా ఏంటంటే కస్టమర్ కి పెయింటింగ్ ఎలా వస్తుంది, ఏ కలర్ మీద ఏది బాగుంటుంది అని
ఎక్కువ కొంతమందికి మాత్రమే నాలెడ్జ్ ఉంటుందన్నమాట. సో ఈవెన్ మన చాయిస్ అయినా కూడా ముందే వాళ్ళకి చెప్తాము ఈ కలర్స్ మీద అయితే ఇది బాగుంటుంది అండి అని. వాళ్ళకంతా ఓకే అయిన తర్వాత మాత్రమే మనం ప్రొసీడ్ అవుతాం. ఎందుకంటే వన్స్ పెయింటింగ్ వేసిన తర్వాత దాన్ని మనం ఏం చేయడానికి ఉండదు, కలర్ చేంజ్ చేయడానికి కానీ అలా ఉండదు అనమాట. సో ముందే క్లారిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సో వన్స్ పెయింటింగ్ అయిన తర్వాత కూడా దీన్ని ఇంకా గ్రాండ్గా చూపించాలి అనుకుంటే ఇలా హైలైట్స్ చేస్తామన్నమాట. ఓహో, అంటే ఇంతసేపు రెడ్ పెయింటింగ్ ఏదైతే ఉందో జస్ట్ నార్మల్ పెయింటింగ్, దాని తర్వాత ఇలా హైలైట్ చేస్తామండి, ఇంకా గ్రాండ్ గా కనిపిస్తుంది అప్పుడు. ఇందులో కూడా ఇది కర్దానా హైలైట్స్ అంటారు. ఇందులో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి. పీటా వర్క్ ఉంటుంది, థ్రెడ్ వర్క్ ఉంటుంది, కాంతా వర్క్ ఉంటుంది. అందులో చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. వాళ్ళకి ఎలా కావాలో అలా డిజైన్ చేస్తాం అన్నమాట. ఇదేమైనా కాన్సెప్ట్ అండి నార్మల్ గా? ఇది గృహప్రవేశం ఉందండి, కస్టమర్ కి గృహప్రవేశం ఉంది. సో అందుకనేసి కౌ అండ్ లోటస్ పెయింటింగ్ తో డిజైన్ చేసాము. హ్యాండ్ కి సింపుల్ గా ఓన్లీ లోటస్ ఇచ్చేలాగా. ఇందాక కర్దానా వర్క్ చూసాం కదండి, ఇది పీటా వర్క్ అంటారు అనమాట. ఇది కూడా కంప్లీట్ గా హ్యాండ్ పెయింటింగ్. హ్యాండ్ పెయింటింగ్ చేసిన తర్వాత పీటా వర్క్ ఫినిషింగ్. సో ఒక ప్లెయిన్ గా ఉన్న ఫ్యాబ్రిక్ ని మనకి ఎలా కావాలంటే అలా మోడిఫికేషన్ అయితే చేసుకోవచ్చు. ఇదైతే డిజిటల్ ప్రింట్ అండి. బేసిక్ గా ఇవి మనం టీషర్ట్ ప్రింటింగ్ కి వాటికి యూజ్ చేస్తూ ఉంటారు. ఇది మా హస్బెండే చేస్తుండడం వల్ల బ్లౌజెస్ మీద ఎందుకు ట్రై చేయకూడదు. ఇప్పుడు కొంతమంది ఫ్రాక్స్ మీద కూడా వేసుకుంటున్నారు. స్మాల్ డాల్స్ కానీ అట్లా ట్రై చేయొచ్చు. దీనికి కింద ప్లాజో గానీ స్కర్ట్ గానీ అలా పేరప్ చేసుకుని అయితే బాగుంటుంది. ఇవి బేసిక్ గా ఏంటంటే యుఎస్ అండ్ అవుట్ ఆఫ్ స్టేషన్ నుంచి ఎక్కువ ఆర్డర్స్ వస్తున్నాయి. సో పెయిన్ ని బట్టి మనకి కాస్ట్ అనేది డిసైడ్ చేస్తాం. అవునండి. ఇవి సారీస్ అండి. కస్టమర్ మనకి ప్లెయిన్ సారీ పంపిస్తారు. సారీస్ మన దగ్గర అవైలబుల్ ఉండవు. ఇలా ప్లెయిన్ సారీస్ అయితే ఇన్ కేస్ మనమే తీసుకొచ్చి కంప్లీట్ పెయింట్ చేసి డెలివరీ చేస్తాము. అలా కాకుండా కొంతమంది కంచి బార్డర్ అడుగుతారు. సో అందులో చాలా లాట్ ఆఫ్ వర్క్ ఉంటుంది అనమాట. అందరికి అన్ని బార్డర్స్ నచ్చవు. సో ఆ హెడేక్ లేకుండా ప్లెయిన్ సారీస్ వరకు అయితే మనం ప్రొవైడ్ చేస్తాము. అలా బార్డర్స్ అలా ఏమైనా ఉన్న సారీస్ అయితే కస్టమరే పంపించి ఇలా పెయింటింగ్ కావాలి అంటే అదే డిజైన్స్ వేసిస్తాము. ఇది నార్మల్ సారీ అండి, ప్లెయిన్ సారీ పంపించారండి. దానికి కోలం ఆర్ట్స్ వేసాం అనమాట ఇట్లా. ఎందుకంటే ఈవిడ కొంచెం ఏజ్డ్ పర్సన్. ఏజ్డ్ అంటే లైక్ ఒక 50 years అలా ఉంటాయి ఆవిడకి. ఆవిడ మరీ ఫ్లోరల్ ఆర్ట్స్ కూడా ఇష్టపడరు, సింపుల్ అండ్ క్లీన్ గా ఉండాలి. సో అలాంటి వాళ్ళకి కూడా మన దగ్గర చాలా డిజైన్స్ ఉంటాయి. నివేస్ గ్రేట్ అండి. అంటే ఒక కళని బిజినెస్ వైపు రావాలి అన్న ఆలోచన వచ్చిన తర్వాత కూడా అందులో మనము ఫస్ట్ ఇనిషియల్ గా మాట్లాడుకుంటే బిజినెస్ అంటే ఎలాంటి రెస్పాన్స్ అనేది తొందరగా రాదు. అవునండి. సో దాన్ని కూడా హ్యాండిల్ చేస్తూ ఒక తక్కువ టైంలోనే చాలా మంచి రీచ్ వచ్చినందుకు అండ్ ఇంకా మీరు చేసే ఫర్దర్గా ఏదైతే ప్రాజెక్ట్స్ ఉన్నాయో వాటన్నిటిలో కూడా మీరు సక్సెస్ అవ్వాలని అండ్ మీ కెరియర్ చాలా బాగుండాలని, మీ రిలేషన్షిప్ కూడా మీ హస్బెండ్ ఎలా అయితే సపోర్ట్ చేస్తున్నారో అదే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.